ప్రకాష్ రాజు వెంటనే త్యాగానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. మన రాష్ట్ర ప్రభుత్వము తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అన్ని కులాల వారిని కలుపుకుంటూ ఏకతాటిపై తీసుకొచ్చి కూటమిని ఇంత విజయవంతంగా గెలుపు సాధించడానికి ముఖ్య కారకులు, దానికి సొంత ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి ఏకతాటి మీద కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ముఖ్య కారకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మీద కనపరాని రాజకీయ ముసుగులో ఉండి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య ఇటువంటి దేశ ద్రోహాలకి పాల్పడినంతకంటే నీచాతి నీచంగా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ రాజకీయ ముసుగులో ఉండి ప్రకాష్ రాజ్ మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీలో అభిమానాలు కొల్లగొట్టి వాళ్ళ నుంచి డబ్బులు సంపాదించుకొని వీళ్ళ మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేంత దౌర్భాగ్య స్థితికి ఎందుకు వచ్చినావు ప్రకాష్ రాజ్? నీకు సిగ్గుందా? నీకు నిజంగా ప్రజా సంక్షేమంలోకి రావాలి, ప్రజాస్వామ్యంలోకి రావాలి అంటే పోటీ చేయి. డైలాగులు కాదు, సినిమా డైలాగులు వద్దు. పోటీ చేయి, ఎక్కడి నుంచైనా నీ సత్తా ఏందో నిరూపించుకో. అంతేగాని రాజకీయ ముసుగులో ఉండి ప్రజల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఇంత దౌర్భాగ్య స్థితిలో పడద్దు. మరి గొడ్డలపాటి నాయకులు సిగ్గుపడాలా? మీకు చేతనైతే మా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి తప్ప ఇటువంటి రాజకీయ ముసుగులో ఉండి వెనకాల ఉండి ఫండింగ్ ఇచ్చి ఇటువంటి చేష్టలు చేయడానికి సిగ్గు ఉండాలా? రాయలసీమ అభివృద్ధి చెందుతుంటే చూసి తట్టుకోలేక నీచాతి నీచానికి దొరబడుతున్నారు కదయ్యా. మీకు సిగ్గుందా? ఇంత అభివృద్ధి చెందుతుంటే రాష్ట్ర పలు గ్రామాలు చూడండి, ఇంత గ్రామం అభివృద్ధి చెందుతుంటే ఇంకా మీకు సిగ్గు లేక కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నావయ్యా? సిగ్గుపడాలా? మన రాయలసీమ ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలకు అన్ని తెలుసు. మిమ్మల్ని 2019 నుంచి 24 చేసిన దౌర్జన్యాలను, దళితులని ప్రేమ చూపిస్తున్నావే. డాక్టర్ సుధాకర్ ను ఏం చేసినారు? చంపినారు. డాక్టర్ ఒక మాస్క్ అడిగినాడని చంపినారు. మీరు దళితుల మీద ప్రేమ చూపిస్తున్నారా? మీకు సిగ్గుందా? ఇదేనా మీ గొడ్డలిపాటి యొక్క సంస్కృతి? పవన్ కళ్యాణ్ ఏదో పద్మమోహన్లో చిక్కుకున్న అభిమన్యుడు కాదు. గాంధీవం చేతపట్టి బ్రహ్మాస్త్రం లాగా తిరగబడి జగదేక వీర అర్జునుడు మా పవన్ కళ్యాణ్. మన ఇండియాలో, భారతదేశంలో ఉగ్రవాదుల నడుస్తుంది. ఆ ఉగ్రవాదులు ఎవరో కాదు, ఈ జడా శ్రావణ్ అనేవాడు, ఈ రావణ్ అలియా జోసెఫ్ అనేవాడు, ఈ ప్రకాష్ రాజు. వీళ్ళు మతాలలో, కులాలలో చిచ్చు పెట్టి ప్రజలను నాశనం చేయడానికి రెడీ అయినారు. వీళ్ళ వెనుక ఉన్నటువంటి ఒక గొడ్డలి పార్టీ వీళ్లకు పార్టీ ఫండింగ్ ఇస్తూ వీళ్ళను రెచ్చగొడుతూ వీళ్ళను చేస్తుంది. ఫస్ట్ ఈ ఫండింగ్ ఇచ్చి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆ గొడ్డల పార్టీ ఏదో ఉందో, లేదా వీళ్ళకి సపరేట్ గా వెనకాల మత పార్టీ ఏదైనా ఉందో వాళ్లను తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి మేము నిరసన తెలుపుతున్నాము. ఇలాంటి దేశద్రోహులు ఉన్నంత కాలం మన భారతదేశ సౌరభ్యం బాగుపడదు, భారతదేశంలో ప్రజలు బాగుపడరు, ఎవరు బాగుపడరు. వీళ్ళకి ఎప్పుడు మత కలగాలు కావాలి, డబ్బులు కావాలి, ఫండింగ్ వీళ్ళకి ఇదే. దీని వెనకాల ఉన్నటువంటి గొడ్డలి పార్టీ ఎప్పుడైతే దీనికి 11 సీట్లు వచ్చి ప్రజలు కింద కూర్చోబెట్టినా వీళ్ళకి బుద్ధి రాలేదు. బుద్ధి రాకుండా ఈ మత హలకాలు ఈ ప్రజల్లో ఎలా చిచ్చు పెట్టాలి, మతాల్లో ఎలా చిచ్చు పెట్టాలి, వీళ్ళకి తెల్లవారితే మొత్తం ఇదే. ప్రజలు 11 సీట్లకు తూ అని చెప్పేసి మూసి కూర్చోబెట్టినారు. అయినా కొంచెది కూడా ఇంగిత జ్ఞానం లేదు. ఏం చేయాలో తేలక మైకం మరిచి మైండ్ దొబ్బి ఇలాంటి తీవ్రవాదులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి వీళ్ళను యుఏఏ చట్టం కింద వీళ్ళని తీవ్రంగా అరెస్ట్ చేసి ఖచ్చితంగా చేయాలని ఈ శ్రావణ్ గారు మాట్లాడుతున్నాడు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే నేను జడ్జి చదివినా. నువ్వు జడ్జి చదివి ఏం చేసినావరా? మంగళగిరిలో నువ్వు పోటీ చేసి నీ పార్టీ నీకు వచ్చిన ఓట్లు 71 ఓట్లు. నీలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమా? ఆయన ఇంటర్మీడియట్ లో చదువు ఆపిండొచ్చు, బుద్ధి జ్ఞానం ఆపలేదు. ఆయన బుద్ధి ఆయన జ్ఞానం జాతీయ నాయకుని లెవెల్లో ఉంది. నీది గల్లీలో కూడా లేదు నీ బుద్ధి. నీకు మా పవన్ కళ్యాణ్ పోటీ ఉన్నాను. ఆయన జాగ్రత్త బాబు. మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏంటండి సనాతన ధర్మం గురించి మాట్లాడడం తప్పే ఉందండి? సనాతన ధర్మం అంటే ఏంటి? ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని గౌరవిస్తూ మీ మతాన్ని మీరు సంప్రదించుకుంటూ మీ మతానికి మీరు గౌరవం ఇవ్వాలనేది సనాతన ధర్మం. అలా అని మా మతం గొప్పది మిగతా వాళ్ళ గొప్పం తక్కువ అని ఏం చెప్పలేదు. ఏ రోజు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. వీళ్ళు ఈ యొక్క గుండా రాజకీయం, ఈ యొక్క జగన్ రాజకీయమే గుండా రాజకీయం. ఈయన ఇటువంటి దేశ ద్రోహులను ఫండింగ్ ఇచ్చి సాగుతున్నారంటే మన నీచానికి దిగబడినారో జగన్ గారి ప్రజలు గమనించాలని. అయ్యా మీరు చేసే ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికన్నా మీకు 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు చేసే ఈ దుర్మార్గం పాలన వల్ల ఆ 11 సీట్లు కూడా రావు, ఒక్క సీట్లు కూడా రాదు. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారని ప్రజలు అన్ని గమనిస్తున్నారు. జాగ్రత్త. తస్మాత్ ప్రతి మాట నేను ఈ విధంగా న్యాయస్థానానికి కానీ పోలీసులకు కానీ ఒకటే వేడుకుంటాను సార్, ఈ న్యాయం జరగాలి. ప్రజలు వీళ్ళ వలన చాలా ఇబ్బందులు పడతారు. వీళ్ళకు తక్షణ శిక్ష వేసి తక్షణం వీళ్ళను నోరు అదుపులో ఉండేలా ఈ న్యాయస్థానం చేయాలని ఈ నిరసన వల్ల కోరుకుంటున్నాను. అందుకని ఈ నిరసన ఇలా అయింది. ఈ నిరసనలో భాగంగా పొద్దుటూరు నుంచి నాయకులు మంచి శివకుమార్ గారు మేమిద్దరం కలిసి పొద్దుటూరు నుంచి వాళ్ళు జమ్మలమణి నుంచి మేము అందరం కలిసి నిరసన చేపట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు అండగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ నిరసన చేపట్టడం జరిగింది.